మనకు పెద్దగడపురం మండలం కనుకుంట గ్రామంలో 23వ తారీఖు తెలుగు లక్ష్మణ తెలుగు కార్తిక్ అని చెప్పి ఉన్న వాళ్ళిద్దరు కూడా సేమ్ క్యాస్ట్, ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్. ఏజ్ కూడా 18 and 19 years ఉన్న వాళ్ళే. సో వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్తో ఉంటూ ఈ మధ్య కొంతకాలంగా వాళ్ళకిద్దరి మధ్యన కూడా కొంత మనస్పర్ధలు రావడం జరిగింది. ఈ మనస్పర్ధల కారణంగా తెలుగు కార్తిక్ అనే అబ్బాయి తెలుగు లక్ష్మణ్ కొద్దిగా దూరంగా పెడుతూ సరిగా మాట్లాడకపోవడము, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఆ అబ్బాయిని కొద్దిగా దూరంగా ఉంచడం అవన్నీ కూడా చేస్తుంటే ఈ విషయాన్ని తట్టుకోలేక తెలుగు లక్ష్మణ ఏదైతే ఉన్నాడో ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు, నన్ను మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎందుకు కలుపుకోవడం లేదు అని చెప్పి పలుసార్లు అడగడం జరిగింది. సో దాని మీద కార్తీక్ ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో దాన్ని మనసులో పెట్టుకుని కక్ష పెట్టుకునేసి తెలుగు లక్ష్మణ 23వ తారీఖు ఈ గోడపకుంట కనుకుంట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పొలం దగ్గర వీళ్ళు ఆవు మేపుకుంటూ ఉన్న క్రమంలో తన మనసులో పెట్టుకుని తనతో మాట్లాడడం లేదనే ఉద్దేశంతో ముందుగానే ఈ లక్ష్మణ ఒక కత్తిని పెట్టుకుని తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే విషయాన్ని వాళ్ళ యొక్క ఉన్నటువంటి స్నేహం గురించి అని చెప్పి ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అనే విషయం మీద వాళ్ళు మళ్ళీ దాని గురించి వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో కార్తీక్ మళ్ళీ అదేవిధంగానే నువ్వు నాకొద్దు, మీతో పాటు మా స్నేహంలోకి మేము కలుపుకోము అని చెప్పి చెప్పడంతో కోపంతో అక్కడే ఉన్నటువంటి తెలుగు లక్ష్మణ ఇమ్మీడియట్ గా తను తెచ్చుకున్నటువంటి కత్తిని తీసుకుని కడుపు భాగంలో కార్తీక్ ను పొడవడం జరిగింది. సో అక్కడ పొడిచిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించి ఈ కార్తీక్ కేకలేయడంతో లక్ష్మణ్ అక్కడి నుంచి పారిపోయి అప్పటి నుంచి పరారి కావడం జరిగింది. సో ఈ దీని మీద కార్తీక్ వాళ్ళ ఫాదర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఫస్ట్ గా మనము ఇనిషియల్ గా 307 అటెంప్ట్ మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాము. ఆ తర్వాత అతన్ని మధు హాస్పిటల్లో ఆదోళనలో చికిత్స చేసుకుంటూ మెరుగైన చికిత్స గురించి అని చెప్పేసి కర్నూలుకి తీసుకుపోతే అక్కడ కర్నూలు కిమ్స్ హాస్పిటల్లో కార్తీక్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో చనిపోవడం జరిగింది. సో చనిపోతేనే ఇమ్మీడియట్ గా మన గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడి నుంచి పోలీసు తదుపరి కార్యక్రమం ఏదైతుందో పోస్ట్ మార్టం అన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పరారులో ఉన్నటువంటి తెలుగు లక్ష్మణ యొక్క సమాచారం ఈ రోజు మాకు తినడంతో కలుకుంట అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి నబీసాబ్ దగ్గర తన సమాచారం తినడంతో పంచాయతీరాజ్ సమక్షంలో మేము ఎస్ఐ గారు మా సిబ్బంది అంతా కూడా వెళ్లి కలుకుంట ఊరి బయట ఉన్నటువంటి నబీసాబ్ దగ్గర మన తెలుగు లక్ష్మణ్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఆ రోజు తెలుగు కార్తీక్ ను పొడిచి చంపడానికి ఉపయోగించినటువంటి కత్తిని కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి చర్యలు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద ఖచ్చితంగా మేము చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాము. ఎటువంటి ఏదైనా ఉన్నప్పటికీ కూడా వాటిని ఏదైనా ఉందంటే చిన్న వాళ్ళు మాట్లాడుకొని షార్ట్అవుట్ చేసుకోవాలి. లేదంటే ఎటువంటి ఇష్యూస్ ఏదైనా ఉందంటే కూడా పోలీస్ దృష్టికి తీసుకుని వస్తే చట్టపరంగా మేము ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా సరే విధంగా చట్టాన్ని చేతులు తీసుకుని ఏదైనా చేశారంటే మాత్రము కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. బిఏ మంజునాథ్.